ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక డ్రా కమాండ్స్ చెప్తున్నాను ఆటోకాడ్లో. ఫస్ట్ లైన్ మీద క్లిక్ చేయండి, యాక్టివేట్ అవుతుంది. లైన్ మీద క్లిక్ చేయండి, జస్ట్ ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేశాను. నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది, నెక్స్ట్ పాయింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ అయిపోయింది. నెక్స్ట్ జస్ట్ సింపుల్ సెలెక్షన్ అనమాట ఇది. జస్ట్ క్లిక్ చేయండి, లైన్ మీద క్లిక్ చేయండి, ఎక్కడ సెలెక్షన్ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేయండి. లేకపోతే ఇలా మౌస్ని ఇలా ట్రాక్ చేస్తూ కూడా సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాలీలైన్ గురించి చెప్తున్నాను. పాలీలైన్ ఫస్ట్ ఐఎమ్ షోయింగ్ దట్ ఫిగర్ ఎలా డ్రా పాలీలైన్ ఏముంది, స్పెసిఫైయింగ్ ద పాయింట్. ఎట్లయినా ఇవ్వండి, పాలీలైన్ ఎట్లయినా గీసేయండి. తర్వాత ఎస్కేప్ నొక్కండి. ఎస్కేప్ అన్నా స్పేస్ నొక్కినా ఆ కమాండ్ అనేది ఎస్కేప్ అంటేనేమో నార్మల్గా బిఫోర్ కమాండ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. స్పేస్ అంటేనేమో కంటిన్యూగా పాలీలైన్ తీసుకున్నా కాబట్టి నెక్స్ట్ కూడా పాలీలైనే రన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం నార్మల్గా సెలెక్ట్ చేసినాం అనుకో, సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. అంటే డిఫరెన్స్ ఏంది లైన్కి పాలీలైన్కి? లైన్ గీసామనుకో ఓన్లీ 2 పాయింట్స్ ఉంటాయి మనకి, ఓన్లీ సింగిల్ 2 పాయింట్స్ ఉంటాయి. పాలీలైన్ అనుకో ఎన్ని లైన్స్ గీసినా అది సింగిల్ లైన్లోనే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను సెకండ్ వన్ గీసింది పాలీలైన్ అనమాట, సింగిల్ లైన్లోనే ఓవరాల్గా సెలెక్షన్ అవుతుంది. ఇది లైన్ ఏమో జస్ట్ సింపుల్ సెలెక్షన్ ఉంది, ఒకటే సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని కమాండ్ వచ్చేసి నార్మల్గా లైన్కి ఎల్ ఎంటర్ అని నొక్కండి. ఎల్ ఎంటర్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఎల్ ఎంటర్ జస్ట్ స్పెసిఫైయింగ్ అండ్ ఎల్ అండ్ క్లికింగ్ ఆన్ ఇన్ వేర్ యూ వాంట్. ఏం చేసాను, సెలెక్ట్ చేయండి, ఒకటే సెలెక్ట్ అవుతుంది దీనికి లైన్కి. బట్ పాలీలైన్కి బిఫోర్ నేను ట్రై చేసిన పాలీలైన్కి మొత్తం సెలెక్ట్ అవుతుంది. లైన్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇక 3 సెలెక్షన్స్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి పాలీలైన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనమాట. నార్మల్గా నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సర్కిల్ గురించి చెప్తున్నాను. సర్కిల్ మీద క్లిక్ చేయండి, జస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ నార్మల్గా సర్కిల్లో చాలా ఉన్నాయి. సర్కిల్ సెంటర్ రేడియస్ అని ఉంది, సర్కిల్ సెంటర్ డయామీటర్ ఉంది, సర్కిల్ 2 పాయింట్స్ ఉంది, సర్కిల్ 3 పాయింట్స్ ఉంది, సర్కిల్ టాన్ అంటే టాంజెంట్ అనమాట. టాన్ 3 టైమ్స్ ఉంటాయి. అయితే నేను నార్మల్ సర్కిల్ గురించి చెప్తున్నాను. సెలెక్ట్ చేయండి, సెంటర్ సర్కిల్ రేడియస్ మీద క్లిక్ చేయండి. ఏముంది డ్రా ద సర్కిల్. ఇక్కడ ఏం అడుగుతుంది, జస్ట్ స్పెసిఫై ద రేడియస్ అడుగుతుంది. నేను స్పెసిఫైయింగ్ ఎంత ఇస్తున్నా, ఒక రేడియస్ ఒక 50 ఇస్తున్నా నేను. ఎంటర్ చేయండి 50. ఇది సర్కిల్ ఆఫ్ ద రేడియస్. ఇది నార్మల్గా రేడియస్ వచ్చేస్తుంది. నార్మల్గా డైమెన్షన్కి వెళ్ళండి. డైమెన్షన్స్కి వెళ్ళి రేడియస్ మీద క్లిక్ చేయండి. రేడియస్ చూపిస్తుంది. నేను డ్రా చేసిన రేడియస్ 50 ఎంటర్ చేశాను కాబట్టి 50 చూపిస్తుంది. నెక్స్ట్ సర్కిల్లో ఇంకొకటి చెప్తున్నాను. సర్కిల్ సెంటర్ డయామీటర్ గురించి చెప్తున్నాను. జస్ట్ క్లిక్ చేయండి. డయామీటర్ మీద చేసిన తర్వాత జస్ట్ డ్రా ఇట్. డయామీటర్ ఓవరాల్గా సెలెక్ట్ అవుతుంది డయామీటర్ అనమాట. డయామీటర్ ఎంత వస్తుందో ఒక 50 ఇస్తున్నాను. డయామీటర్ కూడా నేను ఎంటర్ చేయండి. డయామీటర్ 50 వస్తుంది. దానికి మళ్ళీ డైమెన్షన్స్కి వెళ్ళండి. డైమెన్షన్స్కి వెళ్ళి డయామీటర్ అని క్లిక్ చేయండి. ఓవరాల్ నేను ఎంత ఇచ్చిన 50 ఇచ్చిన. సో 50 వచ్చింది డయామీటర్కి. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ 2 పాయింట్స్ గురించి చెప్తున్నాను. సర్కిల్ 2 పాయింట్స్ అంటే ఏంటి, ఇట్స్ ఈజీ. వన్ సెకండ్. ఒక సర్కిల్ ఫస్ట్ పాయింట్ స్పెసిఫై అడుగుతుంది. కమాండ్ బాక్స్లో ఫస్ట్ స్పెసిఫై చేశాను. మళ్ళీ సెకండ్ పాయింట్ కూడా అడుగుతుంది. జస్ట్ ఈ సింపుల్ 2 పాయింట్ సెలెక్షన్ కోసం అనమాట ఇది. జస్ట్ ఆర్ ఎల్స్ ఐ విల్ షో వన్ ఎగ్జాంపుల్. ఒక లైన్ గీసుకోండి, ఇక్కడ ఒక లైన్, మళ్ళీ ఇంకో లైన్ గీసుకోండి, కింద ఒకటి. ఏంటో ఎస్కేప్ నొక్కండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సర్కిల్ మీద క్లిక్ చేసేసి జస్ట్ స్పెసిఫైయింగ్ 2 పాయింట్స్ అంతే, సింపుల్. దిస్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ సర్కిల్ ఇంకోటి ఉంది. సర్కిల్ 3 పాయింట్స్ మీద క్లిక్ చేయండి. ఏం లేదు, ఇది కూడా సింపులే. జస్ట్ క్లిక్ ఇట్. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ అడుగుతుంది, మళ్ళీ థర్డ్ పాయింట్ అడుగుతుంది. జస్ట్ సింపుల్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్. మళ్ళీ క్లిక్ చేయండి ఫస్ట్ పాయింట్. వన్ సెకండ్. మళ్ళీ థర్డ్ పాయింట్ మీద క్లిక్ చేయండి. 3 పాయింట్స్ మీద సెలెక్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ అడుగుతుంది, సెకండ్ పాయింట్ కూడా అడుగుతుంది, అండ్ థర్డ్ పాయింట్ ఆల్సో ఆస్కింగ్ ఇన్ ద కమాండ్ బాక్స్. దిస్ ఇస్ ద సింపుల్ టెక్నిక్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. నెక్స్ట్ సర్కిల్ టాన్ రేడియస్ గురించి. జస్ట్ 2 సర్కిల్స్ తీసుకున్నాయి. ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇందులో 2 ఎలా గీద్దాం, టాంజెంట్ అంటే ఎలా గీస్తాం. ఫస్ట్ ఏం అడుగుతుంది కమాండ్ బాక్స్ విండోలో, ఫస్ట్ స్పెసిఫై ద
ఫస్ట్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ స్పెసిఫై చేశాను. ఇక్కడ మనం గ్రీన్ మార్క్లో చూపిస్తుంది. సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ అయింది. మళ్ళీ సెకండ్ వన్ కూడా అడుగుతుంది, సెలెక్ట్ చేశాను. రేడియస్ అడుగుతుంది. రేడియస్ ఒక నేను అగైన్ ఒక 25 ఇచ్చాను. దిస్ ఆర్ 2 పాయింట్ ఆఫ్ ది ఐ టోన్ టాంజెంట్ గురించి 2 టాంజెంట్స్ వస్తాయి అన్నమాట మధ్యలో. బిట్ ఈ సర్కిల్కి ఈ సర్కిల్ మధ్యలో 2 టాంజెంట్స్ అనమాట. నెక్స్ట్ ఇందులో డ్రా కమాండ్లోకి వెళ్ళినా కూడా సర్కిల్ గురించి ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను చూసిన బిఫోర్లోనే ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. tan రేడియస్ 3 టాన్స్ ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ చేయండి. 3 సర్కిల్ 3 టాన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. 3 టాంజెంట్స్ అనే సింబల్ చూపిస్తుంది అక్కడ 3 టాంజెంట్స్ గురించి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను ఏం చేశాను, ఈ టూ సర్కిల్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇక్కడ ఏమడుగుతుంది, ఫస్ట్ స్పెసిఫై ద టాంజెంట్ అడుగుతుంది. పాయింట్ స్పెసిఫై చేశాను. మళ్ళీ సెకండ్ పాయింట్ అడుగుతుంది. మళ్ళీ థర్డ్ పాయింట్ కూడా అడుగుతుంది. జస్ట్ 1 సెకండ్. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. ఓకే జస్ట్ సర్కిల్కి కమాండ్ షార్ట్ కట్ వచ్చేసి సి ఎంటర్ అని నొక్కండి. సి కమాండ్ పాయింట్లో సి ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఇట్. సి సర్కిల్ వచ్చేసి ఆటోమేటిక్గా మనము ఎప్పుడైనా సర్కిల్ డ్రా చేయాలంటే మనం యాక్టివేట్ అయ్యేది సెంటర్ సర్కిల్ రేడియస్ అన్నమాట యాక్టివేట్ అవుతుంది అనమాట నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి పాలీలైన్ గురించి. పాలీలైన్ క్లిక్ చేశాను. ఇక్కడ ఏమడుగుతుంది మనకి కమాండ్ ప్రాంప్ట్లో ఎంటర్ నెంబర్ ఆఫ్ సైట్స్ అని అడుగుతుంది. ఏముంది సైట్స్ అనే నేను ఒక 10 ఇచ్చాను. 10 సైట్స్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి స్పెసిఫైయింగ్ ద సెంటర్ పాయింట్. ఇక్కడ ఇన్స్క్రిప్ట్ అంటే సర్కిల్ అనేది లోపల రావాలా, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం సపోజ్. ఆ ట్రయాంగిల్ లోపల మనకి సర్కిల్ లోపల రావాలా బయట రావాలని సర్కిల్ చూపిస్తుంది. నేను జస్ట్ కమాండ్లో ఎంటర్ కొట్టాను. దిస్ ఇస్ సర్కిల్. ఇన్స్క్రిప్ట్ లోపల వస్తుంది. ఇన్స్క్రిప్ట్ అనే వర్డ్లోనే ఇన్ అని ఉంది కాబట్టి సర్కిల్ అనేది లోపల వస్తుంది అని అర్థం. జస్ట్ మళ్ళీ రెక్టాంగిల్ తీసుకున్నా. జస్ట్ సింపుల్ రెక్టాంగిల్ ఏముంది, స్పెసిఫైయింగ్ రెక్టాంగిల్. జస్ట్ నార్మల్ రెక్టాంగిల్ వచ్చేస్తుంది. నార్మల్గా రెక్టాంగిల్కి ఏమి ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి కదా. రెక్టాంగిల్కి షార్ట్ కట్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లో REC అనుకోటండి. REC రెక్టాంగిల్ క్లిక్ అయి ఉంటుంది ఆటోమేటికల్గా. క్లిక్ చేసేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్క్ స్టార్ట్ సెంటర్ అండ్ గురించి చెప్తున్నాను. ఆర్క్ షార్ట్ కట్ వచ్చేసి ARC. మళ్ళీ దీనికి కూడా షార్ట్ కట్ ఉంటుంది. ఎస్కేప్ నొక్కండి. కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసి ARC ఎంటర్. యాక్టివేట్ అవుతుంది ఆర్క్ అనేది. ఫస్ట్ ఆర్క్లో నేను డిఫరెంట్ టైప్ సెలెక్షన్. ఆర్క్లో 3 పాయింట్స్ ఉంది. 3 పాయింట్స్ ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ అడుగుతుంది అండ్ ఎండ్ పాయింట్ ఆల్సో ఇస్ ఆస్కింగ్. ఇది ఆర్క్. ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏముంది, ఫస్ట్ ఏమడుగుతుంది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అడుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ అయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఆల్ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ కూడా అడుగుతుంది. ఇక్కడ నేను సెకండ్ పాయింట్ చేశాను. ఇక్కడ సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను అండ్ ఎండ్ పాయింట్ కూడా అడుగుతుంది. దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి SP లైన్ మీన్స్ నథింగ్ బట్ ఇది నార్మల్గా ఏమంటాం, పెన్సిల్తో గీస్తాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్స్ అని. జస్ట్ సెలెక్ట్ చేయండి. కర్వ్స్ వస్తాయి అన్నమాట లైన్కి. జస్ట్ సింపుల్ SP లైన్, అంత యూజ్ ఏముండదు SP లైన్ తోటి. నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ కెన్ సే సెంటర్ లైన్ అనమాట. ఇప్పుడు ఇది సెంటర్ లైన్ ఉందనుకో, దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేశాను. ఒక రెక్టాంగిల్ తీసుకున్నా, సెలెక్ట్ చేసేసి మళ్ళీ సెకండ్ లైన్ ఉంది, సెలెక్ట్ చేయండి. సెంటర్ లైన్ ఇస్ నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య ట్రయాంగిల్స్ సెంటర్ పాయింట్ ఏందో ఆ లైన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట నార్మల్గా. 1 సెకండ్ ఐఎమ్ టెల్లింగ్. సెంటర్ లైన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇది క్లిక్ చేయండి. ఫస్ట్ లైన్ అడుగుతుంది సెలెక్ట్ చేయమని. సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే బ్లూ కలర్లో యాక్టివేట్ అవుతుంది మనకి. మళ్ళీ సెకండ్ లైన్ కూడా సెలెక్ట్ చేయండి. సెంటర్ లైన్ వచ్చేస్తుంది నార్మల్గా. ఇక్కడ సెంటర్ మార్క్ కూడా ఉంది. నేను సెంటర్ లైన్ క్లిక్ చేశాను. సెంటర్ మార్క్ కూడా క్లిక్ చేయండి, వస్తుంది మనకి నార్మల్గా. సరే మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి అండ్ 1 సెకండ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ లైన్.
కన్స్ట్రక్షన్ లైన్ అంటే షార్ట్ కట్ వచ్చేసి కమాండ్ వచ్చేసి ఎక్స్ లైన్ అనమాట. కమాండ్ ప్రాంప్ట్లో కొట్టండి. ఇప్పుడు సెంటర్ మార్క్ గురించి అంటే సెంటర్ లైన్ రావాలంటే ఏం చేయాలంటే కమాండ్లో సెంటర్ మార్క్ అని కొట్టేయండి. చూస్తున్నాను సెంటర్ మార్క్ CENTER సెంటర్ MARK మొత్తం కొట్టాలి. కొన్నిటికేమో ఫుల్ ఉంటుంది, కొన్నిటికేమో ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. సెంటర్ మార్క్ సెలెక్ట్ అవుతుంది, ఈజీ. సెలెక్ట్ చేయండి, ఇక్కడ సెలెక్ట్ చేయండి. Once again I'm showing this select it. ఓకే, సెంటర్ లైన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేశాను, దీని రెండింటి మీద మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఇది ఒక సెంటర్ లైన్ అనమాట. మనకి డివైడ్ అవుతుంది అనమాట అంతే సెంటర్లో, అంటే సెంటర్ పాయింట్లో. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ లైన్. కన్స్ట్రక్షన్ లైన్ మనం మామూలుగా ప్లాన్స్ ఇస్తున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇట్లా ఈ లైన్ చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ వై కోసం డివైడ్ చేయడం కోసం ప్లాన్స్లలో యూజ్ చేస్తాము. సింపులే, జస్ట్ డిలీటింగ్ వన్స్ అగైన్. జస్ట్ సెలెక్ట్ చేయండి, డిలీట్ ఆప్షన్ ఉంటుంది కీబోర్డ్లో, క్లిక్ చేయండి, డిలీట్ అవుతుంది. నార్మల్గా డిలీట్ చేయాలన్నా మనం ఎరేజ్ కూడా చేయొచ్చు. దానికి షార్ట్ కట్ వచ్చేసి కమాండ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్, డిలీట్ అవుతుంది. ఇది కూడా అలానే. మళ్ళీ వన్స్ అగైన్ ఈ ఎంటర్ అని కొట్టండి. ఇక్కడ ఇంటూ మార్క్ చూపిస్తుంది సెలెక్ట్ అయినట్టు, ఎంటర్, కరెక్ట్, డిలీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిప్స్ గురించి చెప్తున్నా. ఎలిప్స్ ఈజీ. ఫస్ట్ ఏం అడుగుతుంది ఇక్కడ, ఎండ్ పాయింట్ అడుగుతుంది. ఎండ్ పాయింట్ ఇవ్వండి. అండ్ యాక్సిస్ మీద అనదర్ ఎండ్ పాయింట్ అడుగుతుంది. తర్వాత డిస్టెన్స్ అడుగుతుంది. నేను ఒక 60 ఇచ్చాను, ఎంటర్ చేశాను. ఇది ఎలిప్స్ డ్రా అయిపోయింది. వన్ సెకండ్. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను, అదర్ పాయింట్ సెలెక్ట్ చేశాను, డిస్టెన్స్ నేను 100 ఇస్తున్నాను. ఏ రొటేషన్లో కావాలంటే ఆ రొటేషన్లో పెట్టుకోవచ్చు మనం. ఇది ఎలిప్స్ అవుతుంది. ఇది ఎలిప్స్. నార్మల్గా ఇలా రివిజన్ కాల్డ్ అంటేనేమో ఇట్స్ క్రియేట్స్ ద రివిజన్ ఆఫ్ ది పాలీలైన్. జస్ట్ నార్మల్ సింపులే, డిజైన్గా వస్తుంది. రివిజన్ క్లాడ్ అని ఇలా వస్తుంది. దిస్ ఇస్ రివిజన్ క్లాడ్. నెక్స్ట్ డ్రా కమాండ్ వచ్చేసి మెజర్ లైన్. జస్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ మెజరింగ్ పర్పస్ కోసం వస్తుంది. బ్రేక్ లైన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్గా బ్రేక్ పాయింట్ అనేది ఇట్స్ క్రియేట్స్ ద పాయింట్. నార్మల్గా బ్రేక్ లైన్ అనేది ఫస్ట్ క్లిక్ చేయండి, బ్రేక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు రెక్టాంగిల్ క్లిక్ చేశాను, ఒక లైన్ గీసాను. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను, సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను. అండ్ మిడ్ పాయింట్ ఈస్ ఆస్కింగ్. ఏ మిడ్ పాయింట్ అంటే ఇక్కడ ఈ లైన్లో ఏ మిడ్ పాయింట్ చేసినా సెలెక్ట్ అవుతుంది. ఇది బ్రేక్ అవుతుంది అనమాట. 1 సెకండ్ ఐఎమ్ టెల్లింగ్. మళ్ళీ బ్రేక్ లైన్ మీద సెలెక్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ అడుగుతుంది, స్పెసిఫైయింగ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ఆల్సో సెకండ్ పాయింట్ అండ్ మిడ్ పాయింట్. నేను ఇక్కడ మిడ్ పాయింట్ ఇచ్చాను, బ్రేక్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేయండి. ఇది షార్ట్ కట్స్ ఓన్లీ, కమాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 3D పాలీలా నో యూజర్. డోనట్ వచ్చేసి నార్మల్గా మనం పైప్స్ గురించి, పైప్స్లలో సింబల్ ఉంటుంది కదా, పైప్స్ షోయింగ్ కోసము క్రాస్ సెక్షన్లో మనం యూజ్ అవుతుంది అనమాట డోనట్. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను, ఇన్సైడ్ సెకండ్ పాయింట్ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేశాను. ఎంత అంటే అంత కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ అడుగుతుంది. దిస్ ఈజ్ అ డోనట్, సింపుల్. 1 సెకండ్ ఐఎమ్ టెల్లింగ్. డోనట్ ఫస్ట్ ఇన్సైడ్ ద డయామీటర్ అడుగుతుంది అండ్ స్పెసిఫైయింగ్ ద సెకండ్ పాయింట్ అండ్ నేను 30 ఎంటర్ చేశాను. దిస్ ఇస్ ద డోనట్. ఇది సింపుల్, డోనట్ క్రియేట్ అవుతుంది. మామూలుగా పైప్స్ క్రాస్ సెక్షన్ కోసం మనం యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మల్టీ లైన్. అంటే ఏంటి మల్టీ లైన్? ఏంటి వర్డ్లోనే ఉంది మల్టీ లైన్. దిస్ క్రియేట్స్ ద ప్యారలల్ లైన్స్ అనమాట. ఇప్పుడు నార్మల్గా నేను ఈ రెక్టాంగిల్ తీసుకున్నా, దీనికి మల్టీ లైన్ కావాలి అంటే ప్యారలల్ లైన్స్ అనమాట. ఇలా వస్తుంది. దిస్ ఈజ్ ద ప్యారలల్ లైన్ ఆఫ్ దిస్. అంటే లైన్కి ప్యారలల్ రావడం కోసము మల్టీ లైన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. And like, share, subscribe my